నమస్కారం. రాకీ న్యూస్కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. కూటమి ప్రభుత్వంలో అభివృద్ధి పదంలో అరవపల్లి గ్రామం ఎమ్మెల్యే సమక్షంలో స్థానికుల వెల్లడి. ఘనంగా సూపర్ స్టార్ మహేష్ బాబు జన్మదిన వేడుకలు నరసరావుపేటలో. అంచులవారిపాలెంలో 2 ఏళ్ల కూటమి పాలన ఇంటింటి ప్రచారం. పాల్గొన్న ఎమ్మెల్యే కన్నా లక్ష్మీనారాయణ. ఈ నెల 11న నరసరావుపేట ఏరియా ఆసుపత్రిలో పలు కొత్త వైద్య యూనిట్లు ప్రారంభం. మంత్రి సత్యకుమార్ యాదవ్ ఆధ్వర్యంలో. నరసరావుపేట ఛాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ నూతన అధ్యక్షునిగా అత్తులూరి సుబ్బారావు ఎన్నిక. పేదల వైద్యానికి సీఎం సహాయ నిధి అండ. 22 మందికి 12,17,000 CMRF చెక్కులు పంపిణీ చేసిన ఎమ్మెల్యే చదలవాడ. నరసరావుపేట వాగ్దేవి డిగ్రీ కాలేజీ గ్రౌండ్లో ఘనంగా అమరావతి ఛాంపియన్షిప్ 2026. నరసరావుపేట మండలం అరవపల్లిలో కూటమి ప్రభుత్వం 2 ఏళ్ల పాలనలో భాగంగా ఎమ్మెల్యే అరవింద్ బాబు పర్యటించారు. గ్రామస్తులు ఎమ్మెల్యే అరవింద్ బాబుకి ఘన స్వాగతం పలికారు. ఎమ్మెల్యే అరవింద్ బాబు మా ఊరికి ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేశారని స్థానికులు సంతోషం వ్యక్తపరిచారు. మా గ్రామానికి 2 కోట్లతో అభివృద్ధి పనులతో పాటు సంక్షేమ పథకాలు అందుతున్నాయని గ్రామస్తులు తెలిపారు. గ్రామ సమస్యలు చెప్పగానే స్పందించే ఎమ్మెల్యే అరవింద్ బాబుకి స్థానికులు ధన్యవాదాలు తెలిపారు. అరవపల్లి గ్రామ ప్రజలకు నమస్కారం. ఈ మిడ్ డే మీల్ స్కీమ్ కింద మన ఎమ్మెల్యే గారు ప్రోత్బలంతో అతి కష్టం మీద కనెక్షన్ రిలీజ్ చేయించడం అయింది. వారు పట్టుబట్టి నా మీద ఉత్తర్వు తెచ్చారు. నేను కంపెనీకి వెళ్ళి దగ్గరుండి తీసుకొచ్చాను. మీకు ఇచ్చే జాగ్రత్త చేసుకోండి దయచేసి. ఇది ఎమ్మెల్యే గారు చదవాలని వచ్చింది. నేను అరవపల్లి స్కూల్లో టీచర్గా వర్క్ చేస్తున్నాను. మా స్కూల్లో వంట చేయడానికి కాస్త గ్యాస్ ప్రాబ్లం అయింది. అందరికీ తెలుసు కదా, లాస్ట్ ఇయర్ గ్యాస్ ప్రాబ్లం వచ్చింది. అప్పుడు సిలిండర్లు కూడా దొరక్క బాగా ఇబ్బంది పడ్డారు. అందువల్ల ఎమ్మెల్యే గారి మా సహకారంతో ఈ 2 సిలిండర్స్ ఇవ్వడం జరిగింది ఇండియన్ గ్యాస్ ఏజెన్సీ వాళ్ళు. 2 ఏళ్ల ఉమ్మడి కూటమి ప్రభుత్వంలో మంచి ప్రభుత్వం చేసిన పరిపాలన, మనం 5 ఏళ్ళు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చుకుంటూ ప్రతి గడపకి వెళ్తూ అన్ని హామీలను నెరవేర్చుకున్నామని చెప్పి ప్రజలకు తెలియజేయటం అయింది. వాళ్ళ నర్సాపేట మండలం అరవపల్లి గ్రామాన్ని పర్యటిస్తున్నాము. మరి ఉమ్మడి కుటుంబ నాయకులు, కార్యకర్తలు, అన్ని గ్రామాల నాయకులు, మండల నాయకులందరూ కూడా ఈ కార్యక్రమానికి రావడం జరిగింది. ప్రతి ఇంట్లోకి వెళ్ళినప్పుడు కూడా అందరూ సంతోషంగా మాకు అన్నదాత సుఖీభవ పడిందని చెప్తా ఉన్నారు. తల్లికి వందనం బండి అని చెప్తున్నారు. అదేవిధంగా ఎన్టీఆర్ భరోసా పెన్షన్స్ కూడా మాకు వచ్చినాయని చెప్తా ఉన్నారు. గ్యాస్ సిలిండర్ ఇచ్చామని చెప్తున్నారు. ఉచితంగా బస్సులో ప్రయాణం చేస్తున్నామని చెప్తున్నారు. ఇది ఒక చిన్న గ్రామము, దాదాపు 260 గడపలు ఉన్నాయి. చిన్న చిన్న రైతులందరూ కూడా 6 ఎకరం ఉన్న వ్యవసాయం చేసుకుంటూ జీవనం గడుపుతూ ఉంటారు. మన పార్టీకి ఎంతో అండగా ఉన్నారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా వీళ్ళందరూ కూడా ఎన్నో ఇబ్బందులు పడ్డారు, జైళ్ళకు కూడా వెళ్ళారు. అదేవిధంగా వైసీపీ వాళ్ళు వీళ్ళ మీద దాడులు కూడా చేయడం జరిగింది. అన్ని కష్టాలు దిగమింగి మరి అరవింద్ బాబుకి అండగా ఉండి ఎమ్మెల్యే గెలిపించారు. మాది నరసరావుపేట మండలం అరవపల్లి గ్రామం. ఈరోజు గడప గడపకు ప్రోగ్రాం కార్యక్రమంలో భాగంగా ఈరోజు గౌరవ శాసనసభ్యుల వారు చదలవాడ అరవింద్ బాబు గారు ఈరోజు మా గ్రామం పర్యటిస్తున్నారు. అదేవిధంగా మా గ్రామంలో గడిచిన 2 సంవత్సరాల్లో సుమారు 2 కోట్ల పైచులకు నిధులతో మా గ్రామాన్ని ఎంతో అభివృద్ధి చేశారు. ప్రతి ఒక్క ఇంట్లో కూడా గ్యాస్ సిలిండర్ అయితేనేమి, తల్లికి వందనం అయితేనేమి, అదేవిధంగా అన్నదాత సుఖీభవ ప్రతి ఒక్క పథకాన్ని కూడా అరవపల్లి గ్రామంలో అమలు అవుతున్నాయి. అదేవిధంగా గౌరవ శాసనసభ్యులు మేము ఆయన్ని గతంలో చాలాసార్లు అడిగాము, సార్ మాకు రోడ్డు కొంచెం బాగలేదండి, దాన్ని కొంచెం పునరుద్ధరణ చేయాలని చెప్పేసి శాసనసభ్యులను కోరగానే 65 లక్షల రూపాయల నిధులతో మన ఉప్పలపాడు నుంచి అరవపల్లి వరకు తార్ రోడ్డు మరమ్మతుల పనులు జరిగాయి. అదేవిధంగా 10 లక్షల రూపాయలతో సీసీ రోడ్డు నిర్మాణం చేశాం. అదేవిధంగా జల్ జీవన్ మిషన్లో భాగంగా 36 లక్షల వ్యయంతో ప్రతి ఇంటికి కూడా త్రాగునీరు అందించడంలో భాగంగా అందరికీ త్రాగునీరు అందిస్తున్నాం 36 లక్షలతో. అదేవిధంగా ప్రతి ఒక్క కుటుంబంలో ఏదో ఒక సంక్షేమ పథకం అమల్లోనే ఉంది. అరవపల్లి గ్రామంలో స్కూల్లో కొంచెం గ్యాస్ సిలిండర్ కొరత ఉందని శాసనసభ్యుల వారికి విన్నవించుకున్నాం. ఆయన స్వీకరించుకొని మన అమర్నాథ్ గారిని కలిసి మాకు స్కూల్కి సిలిండర్ కూడా ఇప్పించడం జరిగింది.
గ్రామంలో జరుగుతున్న అభివృద్ధి పనులన్నిటి కూడా చదలవాడ అరవింద్ బాబు గారు, మరియు ఎంపీ లావు కృష్ణదేవరాయలు గారు, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, మరియు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు, ఎడ్యుకేషన్ మినిస్టర్ నారా లోకేష్ గారు ప్రతి ఒక్కళ్ళ అండదండలతో మేము ఈరోజు అరవపల్లి గ్రామాన్ని ఎంతో అభివృద్ధి చేస్తున్నాం. రాజుపాలెం మండలం అంచులవారిపాలెంలో నిర్వహించిన 2 ఏళ్ల నమ్మకం, సంక్షేమం, అభివృద్ధి ఇంటింటి ప్రచారంలో సత్తెనపల్లి ఎమ్మెల్యే టీడీపీ జాతీయ ఉపాధ్యక్షులు కన్నా లక్ష్మీనారాయణ పాల్గొన్నారు. కూటమి ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమం, అభివృద్ధి పథకాలను ప్రజలకు వివరించారు. గ్రామంలో 20 లక్షలతో నిర్మించిన నూతన సీసీ రోడ్డును ప్రారంభించారు. విద్యార్థులను కలిసి తల్లికి వందనం పథకం అమలు తీరును అడిగి తెలుసుకున్నారు. 2 ఏళ్లలో కూటమి హామీల్లో 90% పూర్తి చేశామని కన్నా లక్ష్మీనారాయణ తెలిపారు. కార్యక్రమంలో కూటమి నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. కూటమి ప్రభుత్వం ఈ 2 సంవత్సరాల్లో ఎంత చేసిందో మనందరం చూస్తూనే ఉన్నాం. ఇకపోతే మన నాయకుడు కన్నా గారి గురించి మీరే చెప్పాలి. మీకు దాదాపుగా మీకు ఒక తరం కంటే ఎక్కువగా ఆయన్ని మీరు ఓటు వచ్చిన దగ్గర నుంచి ఊహ వచ్చిన దగ్గర నుంచి చూశారు. మీ కుటుంబాల్లో ఏ సమస్య వచ్చినా మా పెద్ద ఆయన ఉన్నాడని మీరందరూ వెళ్ళిన విషయం మీరందరూ మాకు చెప్తుంటే అర్థమవుతుంది. ఇంకా మరింత రాబోయే రోజుల్లో కూడా ఆయన మరింత మీ అందరికీ మేలు చేస్తూ అభివృద్ధి పదంలో నడిపిస్తారని చెప్పి, అలాగే ఆయన అడుగుజాడలో మనందరం నడుద్దామని చెప్పి తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. కార్యక్రమాలు చేసి పాంప్లెట్ రూపంలో కూడా ఇంటికి తిరిగి ఇస్తూ ఉన్నాం. ఇందాక ఎస్పీ సాహెబ్ గారు చెప్పినట్లు 4,000 పెన్షన్ ఇస్తా ఉన్నాం. వచ్చిన రోజు నుంచి లెక్కగట్టి మొదటి నెల 7,000 ఇచ్చాం. జగన్మోహన్ రెడ్డి 3,000 పెన్షన్ ఇస్తా అన్నాడు. సంవత్సరానికి 250 రూపాయలు చొప్పున 5 సంవత్సరాలు ఇచ్చాడు. తల్లికి వందనం ఆయన అధికారంలోకి వస్తే 2019లో ఎంతమంది బిడ్డలు ఉంటే అంతమందికి ఇస్తానని చెప్పాడు. కానీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక్కడికే ఇచ్చాడు. కానీ మనం కూడా 2024 ఎన్నికలకు ముందు ఎంతమంది బిడ్డలు ఉంటే అంతమందికి ఇస్తామని చెప్పాం. అంతమంది బిడ్డలకి ఇస్తున్నాం. అలాగే అన్నా క్యాంటీన్, పేద ప్రజలకి 5 రూపాయలకి అన్నం పెట్టే అన్నా క్యాంటీన్ని జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి రావడంతోనే రద్దు చేశాడు. మనం అధికారంలోకి వస్తే ఇస్తామని చెప్పాం. ఇవాళ అన్నా క్యాంటీన్లో ఎంతో మంది పేదవాళ్ళు భోజనం చేస్తున్నటువంటి విషయం మీరు అందరూ చూస్తూనే ఉన్నారు. అలాగే సంవత్సరానికి 3 గ్యాస్ సిలిండర్లు ఉచితంగా ఇస్తామని చెప్పాం, ఇస్తున్నాం. అలాగే అన్నదాత సుఖీభవ సంవత్సరానికి 20,000 రూపాయలు కేంద్ర ప్రభుత్వంతో కలుపుకొని ఇస్తామని చెప్పాం, ఇస్తున్నాం. అలాగే స్త్రీ శక్తి ప్రోగ్రాం కింద మహిళలు ఉచిత బస్సు సౌకర్యం కల్పిస్తామని చెప్పాం, కల్పిస్తున్నాం. ఎన్డీఏ ప్రభుత్వం వచ్చిన తర్వాత మీ భూముల విలువలు ఎంత పెరిగినాయి? జగన్మోహన్ రెడ్డికి ఓటేసి మన గౌరవాన్ని మనం తగ్గించుకుంటానికా జగన్మోహన్ రెడ్డికి ఓటేసేది? అంటే జగన్మోహన్ రెడ్డి ఏమో పెద్దోడు కావచ్చు, మనం చిన్నోడం కావాలా అతనికి ఓటేసి? ఎందుకేయాలా? మన గౌరవాన్ని మనం తగ్గించుకుంటే మన ఆస్తి విలువ పెరిగితే మనకు మార్కెట్లో గౌరవం, మన ఆస్తి విలువ తగ్గితే మనకి గౌరవం తగ్గుతుంది. మరి ఎప్పుడు మన ఆస్తి విలువ పెరిగింది? చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మాత్రమే మన ఆస్తుల విలువలు పెరిగినాయి. అది ఒక్కటి గుర్తుపెట్టుకోండి అని చెప్పేసి నేను ఈ సందర్భంగా తెలియజేస్తూ, మీ అందరి ఆశీస్సులు కూటమి వైపే ఉండి ఈ రాష్ట్ర అభివృద్ధిలో భాగస్వాములు కావాలని చెప్పేసి ఈ సందర్భంగా కోరుతా ఉన్నాను. నరసరావుపేట గీతా మల్టీప్లెక్స్లో సూపర్ స్టార్ మహేష్ బాబు పుట్టినరోజు సందర్భంగా దూకుడు చిత్రాన్ని ప్రత్యేకంగా రిలీజ్ చేశారు. ఈ సందర్భంగా మహేష్ బాబు అభిమానులు పెద్ద సంఖ్యలో థియేటర్కు చేరుకుని సందడి చేశారు. కేక్ కట్ చేసి మహేష్ బాబు చిత్రపటానికి పూలమాలలు వేసి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. సినిమా ప్రారంభ సమయంలో అభిమానుల నినాదాలతో థియేటర్ పరిసరాలు సందడిగా మారాయి. ఈరోజు మన మహేష్ బాబు బర్త్డే సందర్భంగా మా నరసరావుపేట గీతా మల్టీప్లెక్స్లో మన మహేష్ బాబు స్క్రీన్లు వేశారు. 3 సినిమాలు వేశారు. ఒక్కొక్క స్క్రీన్లో ఒక్కొక్క హాల్లో మౌల్ వేసి 3 స్క్రీన్లు వేశారు. సూపర్ ఉంది. ఇవాళ మన నరసరావుపేటలో మహేష్ బాబు గారి పుట్టినరోజు సందర్భంగా మన యూత్కి, మన కుర్రోళ్ళందరికీ గీతా మల్టీప్లెక్స్ నుంచి సినిమా అందజేశారు. ఫుల్ ఎంజాయ్ చేసాం. గీతా మల్టీప్లెక్స్లో కేక్ కటింగ్, రక్తదానం అన్నీ చేస్తున్నారు. మహేష్ బాబు చల్లగా ఉండాలి, ర్యాలీ రావాలందరూ. బాబులకే బాబు, మహేష్ బాబు.
నసరాపేటలో వీరాభిమాని నేను మహేష్ బాబు కల్టు చూపిస్తాం. 120 దేశాలకు ఒకడే బాబు, జై బాబు అనాల్సిందే. నరసరావుపేట లింగంగుంట్లలోని ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిని నరసరావుపేట ఎమ్మెల్యే డాక్టర్ చదలవాడ అరవింద్ బాబు ఆదివారం సందర్శించారు. ఆసుపత్రిలో చేపట్టిన అభివృద్ధి మౌలిక వసతుల పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ ఈ నెల 11న రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ ఆసుపత్రిని సందర్శించనున్నట్లు తెలిపారు. మంత్రి పర్యటనలో భాగంగా ఆసుపత్రిలో ఏర్పాటు చేసిన ఆర్ఓ ప్లాంట్, నియోనేటల్ యూనిట్, హైటెక్ ల్యాబ్, ఫిజియోథెరపీ యూనిట్లను ప్రారంభించనున్నట్లు ఎమ్మెల్యే తెలిపారు. మరి రేపు 11వ తేదీ ఉదయం 10 గంటలకి మన రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ గారు మన నర్సరావుపేట జిల్లా హాస్పిటల్ రాబోతున్నారు. ఈ హాస్పిటల్లో మౌలిక సదుపాయాలు కల్పించారు. ఆర్ఓ ప్లాంట్ ఓపెనింగ్కి, డయాలసిస్, నియోనాటాలజీ యూనిట్, హైటెక్ ల్యాబ్, అదేవిధంగా ఫిజియోథెరపీ యూనిట్ని మరి ఓపెనింగ్ చేయడానికి వారు రాబోతున్నారు. అదేవిధంగా విర్చువల్గా తల్లి బిడ్డ ఎక్స్ప్రెస్ రాష్ట్ర వ్యాప్తంగా ఓపెన్ చేయడానికి కూడా వారు ఇక్కడ రాబోతున్నారు. దాదాపు 350 వెహికల్స్ని తల్లి బిడ్డ ఎక్స్ప్రెస్ కింద రాష్ట్ర వ్యాప్తంగా రిలీజ్ చేస్తున్నారు. ఆ కార్యక్రమాన్ని కూడా మరి పల్నాడు జిల్లా ముక్కదూరం నర్సరావుపేట జిల్లా హాస్పిటల్ నుంచి ఆ కార్యక్రమాన్ని విర్చువల్గా ఓపెన్ చేస్తారు. మరి కార్యక్రమంలో మరి డిఎంహెచ్ఓ గారు, హెచ్డిఐ చైర్మన్ గారు, సూపరింటెండెంట్ గారు, మరి బీజేపీ, టీడీపీ, జనసేన నాయకులు, కార్యకర్తలందరూ కూడా ఈ కార్యక్రమానికి హాజరవ్వాలి. 11వ తేదీ ఉదయం 10 గంటలకు ఈ కార్యక్రమాన్ని మొత్తాన్ని విజయవంతం చేసే బాధ్యత నర్సరావుపేట అసెంబ్లీ ప్రజలు, పల్నాడు జిల్లా ప్రజలందరూ కూడా తీసుకోవాలని చెప్పి మరి ఒకసారి మీడియా ముందు తెలియజేస్తూ అందరం కూడా హెల్త్ మినిస్టర్ గారు సాగరంగా పిలిపించుకొని గౌరవించి పంపిద్దామని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. అదేవిధంగా ఇక్కడ ఓపెనింగ్సే కాదు, మన నర్సరావుపేటలో ఏరియా హాస్పిటల్ ఉంది. దాంట్లో ఎంసీహెచ్ బ్లాక్ కూడా దాదాపు 55 కోట్ల నిధులతోటి, నాబార్డ్ నిధులతో ఓపెన్ చేయడానికి కూడా శంకుస్థాపన కూడా ప్రభుత్వం సిద్ధంగా ఉంది. దానికి కూడా ఒక డేట్ ప్రకటిస్తారు, అదే 11వ తేదీన. అందుకని ఈ కార్యక్రమాలన్నింటినీ కూడా విజయవంతం చేయడానికి మరి బీజేపీ నాయకులు, జనసేన నాయకులు, టీడీపీ నాయకులు అందరూ కూడా సిద్ధంగా ఉన్నామని చెప్పి మీడియాగా తెలియజేస్తున్నాం. నరసరావుపేటలో స్థానిక చిలకలూరుపేట రోడ్డులో గల అమ్మా నాన్నల ప్రేమాలయం వృద్ధుల ఆశ్రమంలోని ఆవరణలో ది టౌన్ వైడ్ సూపర్ స్టార్ కృష్ణ మహేష్ బాబు యువశక్తి పట్టణ అధ్యక్షుడు ఎండి ఫారూక్ బాబు ఆధ్వర్యంలో యూనివర్సల్ సూపర్ స్టార్ మహేష్ బాబు 51వ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఆంధ్రప్రదేశ్ బులియన్ మర్చెంట్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు కపలవాయి విజయ్ కుమార్ పాల్గొని ముందుగా కేక్ కట్ చేసి అక్కడ వృద్ధులకు, పిల్లలకు పంచిపెట్టారు. అనంతరం అభిమానులు ఏర్పాటు చేసిన అన్నదానం కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా విజయ్ కుమార్ మాట్లాడుతూ తండ్రికి తగ్గ తనయుడిగా రాణించడమే కాక సుమారు 7,000కు పైగా గుండె ఆపరేషన్లు చేయించి ఆ పసి హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోయాడని, దేవుడు ఆయనకు ఆయురారోగ్యాలతో పాటు చల్లగా చూడాలని కోరారు. ఈ సందర్భంగా మహేష్ బాబుకు 51వ జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. సూపర్ స్టార్ మహేష్ బాబు గారి 51 బర్త్డే వారికి నా ఆశీస్సులు. తప్పకుండా వారి అందరికీ, ప్రజలందరికీ సహాయం చేయాలని కోరుకుంటున్నాను. ఈ రోజున ఫరూక్ దాదాపుగా 1995 నుంచి మహేష్ బాబు నర్సాపేటలో ఫ్యాన్స్కి ప్రెసిడెంట్గా ఉంటూ ప్రతి సంవత్సరం వృద్ధాశ్రమంలో, అనాథాశ్రమంలో ఏ రకంగా కార్యక్రమం ఏర్పాటు చేస్తున్నందుకు ఆయన్ని, అతని తరఫున స్నేహితులందరినీ నేను మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. వృద్ధులాశ్రమంలో కేక్ కటింగ్ మరియు అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేశాము. ఇలాంటి సేవా కార్యక్రమాలు ఇవే కాకుండా ఇదే ఉత్సాహంతో మా సూపర్ స్టార్ కృష్ణ గారి విగ్రహాన్ని పట్టణంలో ప్రతిష్ఠించాలని మా ఆశ, ఆకాంక్ష. దీనికి పెద్దలు మాజీ మంత్రివర్యులు కాసు కృష్ణారెడ్డి గారు, ఇటు వచ్చేసి కపిలవాయి విజయ్ కుమార్ గారి సహకారం కానీ, ఇటు వచ్చేసి పొన్నపాటి ఈశ్వరెడ్డి గారి సహకారంతో ఏర్పాటు చేయాలని చెప్పి అనుకుంటున్నాము. ఇదే ఉత్సాహాన్ని మనం ఈ విగ్రహాన్ని ప్రతిష్ఠించే వరకు కొనసాగించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. స్థానిక కోట సెంటర్ నందు గల వాసవి కళ్యాణ మండపం నందు ఛాంబర్ ఆఫ్ కామర్స్ ఇండస్ట్రీ సమావేశం జరిగింది. దానిలో భాగంగా పాత కమిటీ వారి 2 సంవత్సరాల కాలం పూర్తి అవుతున్న సందర్భంగా నూతన అధ్యక్షునిగా అతులూరి సుబ్బారావుని పెద్దలు, వివిధ అసోసియేషన్ సభ్యులు మరియు ఛాంబర్ సభ్యుల సమక్షంలో ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది. రానున్న 2 సంవత్సరాలకి అతులూరి సుబ్బు కొనసాగుతారని తెలియజేశారు. వివిధ అసోసియేషన్ల వారు సుబ్బుకి ప్రత్యేక శుభాకాంక్షలు తెలియజేశారు. ఆర్థికంగా వెనుకబడిన పేద కుటుంబాలకు మెరుగైన వైద్యం అందించేందుకు ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా ప్రభుత్వం అండగా నిలుస్తోందని నరసరావుపేట ఎమ్మెల్యే డాక్టర్ చదలవాడ అరవింద్ బాబు అన్నారు.
ఆదివారం నరసరావుపేట పట్టణంలోని గుంటూరు రోడ్డులో ఉన్న ఎమ్మెల్యే కార్యాలయంలో 22 మంది లబ్ధిదారులకు మొత్తం 12,17,588 రూపాయల విలువైన ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులను ఆయన పంపిణీ చేశారు. అదేవిధంగా ఎల్ఓసి కింద 35 మందికి 37,95,869 రూపాయలు మంజూరైనట్లు తెలిపారు. పేద ప్రజల్ని ఆరోగ్యపరంగా ఆదుకోవడానికి మరి సీఎం రిలీఫ్ ఫండ్ రూపేణ మరి వాళ్ళ దాదాపు 20 చెక్కుల్ని 8 లక్షల రూపాయలు మన పేద ప్రజలకు మంజూరు చేయడం జరిగింది. అదేవిధంగా లెటర్ ఆన్ క్రెడిట్ ఎల్ఓసి కింద 37 లక్షల రూపాయలని మంజూరు చేయడం జరిగింది. ఈ ఒక్క నెలలోనే దాదాపు 1 కోటి రూపాయలని ఎల్ఓసి కింద మంజూరు చేయడం జరిగింది. అదేవిధంగా ఈ నెలలోనే దాదాపు 70 చెక్కులు 1.5 కోటి రూపాయలని సీఎం రిలీఫ్ ఫండ్గా రిలీజ్ చేయడం జరిగింది. అంటే ఆర్ఎక్స్లో రాని పథకాలన్నీ కూడా సీఎం రిలీఫ్ ఫండ్ కానీ ఎల్ఓసిలో కానీ ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి భారతదేశ చరిత్రలో ఎక్కడ కూడా ఏ రాష్ట్రంలో కూడా ఇటువంటివి అమలు కావట్లేదు. మరి ఈ కార్యక్రమాన్ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మన ప్రీతం నేత ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు గారు, డిప్యూటీ సీఎంగా పవన్ కళ్యాణ్ గారు ఈ పథకాలన్నింటినీ కూడా అమలు చేస్తూ ఉన్నారు. కాబట్టి మరి పల్నాడు జిల్లా ముఖద్వారం అయిన నర్సాపేట అసెంబ్లీ సెగ్మెంట్ నుంచి పేద ప్రజలందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ థ్యాంక్ యూ సీఎం సార్. శ్రీ వెంకటేశ్వర యోగా సేవా కేంద్రం 32 వసంతాలు పూర్తి చేసుకొని 33వ వసంతంలోకి అడుగుపెట్టిన సందర్భంగా శ్రీ వెంకటేశ్వర యోగా సేవా కేంద్రం స్థాపించినటువంటి శ్రీ వెంకటేశ్వర యోగా గురూజీకి పలువురు హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేశారు. శ్వాస దర్శనం. కరాగ్రే వసతే లక్ష్మి. అగ్రభాగాన్ని చూడండి. ధ్యానం. దీన్ని ధ్యాన ముద్ర అంటాం. ఎడమర చేతుల్లో కూడా పెట్టుకొని ఉంటే ధ్యానం అంటాం అన్నమాట. స్థానిక నరసరావుపేట రావిపాడు రోడ్డులోని వాగ్దేవి డిగ్రీ కాలేజీ గ్రౌండ్లో అమరావతి ఛాంపియన్షిప్ 2026 కబడ్డీ, ఖోఖో పోటీలు మరియు నరసరావుపేట పార్లమెంటరీ నియోజకవర్గ జట్ల ఎంపిక కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా నరసరావుపేట ఎమ్మెల్యే చదలవాడ అరవిందబాబు, నరసరావుపేట డిఎస్పీ ఎం హనుమంతరావు మరియు ప్రముఖ వైద్యులు డాక్టర్ కడియాల హిందూజా హాజరై ప్రారంభించారు. పల్నాడు జిల్లాలోని 7 నియోజకవర్గాల నుంచి 7 జట్లు ఈ పోటీల్లో పాల్గొని తమ ప్రతిభను ప్రదర్శించాయి. గేమ్స్ జరుగుతున్నాయి కాబట్టి దాంట్లో 94 లక్షల ప్రైజ్ మనీ ఉంది. కాబట్టి మళ్ళీ మరి ఒకసారి చెప్తున్నాను, మన యొక్క పేరెంట్స్ ఉంటే వాళ్ళు కూడా సురేష్ గారు ఎంత ఆశ్చర్యానికి గురి చేసినటువంటి ఈశ్వరి అమ్మా అంతేనా సగం. సురేష్ గారు, అంజి గారు, సురేష్ గారు, పద్మావతి గారు, ఫుట్బాల్ క్రీడాకారులను అనేక మందిని తయారు చేయడం జరిగిందండి. చాలా చక్కగా పార్టిసిపేట్ చేసి ఈరోజు కబడ్డీ, ఖోఖో మన నర్సాపేట పార్లమెంటరీ నియోజకవర్గం తరఫున అమరావతి ఛాంపియన్షిప్కి సెలక్షన్స్ ఇక్కడ జరగడం, దానికి ఆతిథ్యం ఇవ్వడం, ఈరోజు ఇంత ఉత్సాహంగా చేసుకోవడం, అందుకు సహకరించిన అందరూ, ముఖ్యంగా సెక్రటరీ అండ్ కరెస్పాండెంట్ శ్రీనివాసరావు గారికి మరియు ఇతర పెద్దలు, ఇక్కడ దానికి సహకరించిన అందరికి కూడా నేను నా అభినందనలు, నమస్కారాలు కూడా తెలియజేస్తున్నాను. అలాగే స్టూడెంట్స్ అందరికి కూడా ఇందాక కబడ్డీ చూసాం, చాలా చక్కగా పార్టిసిపేట్ చేశారు. అలాగే ఖోఖో జరిగింది. మరి ఎవరు కూడా నిరుత్సాహపడుతున్నానా, మీరు సెలెక్ట్ కానటువంటి వాళ్ళకి నెక్స్ట్ టైం బెటర్ లక్, అది మరలా నెక్స్ట్ టైంకి మనకు అవకాశం ఉందనేది మాత్రం గుర్తుపెట్టుకోండి. రెండోది, అందరూ కూడా ప్రతి వాళ్ళు కూడా స్పోర్ట్స్ అండ్ గేమ్స్ని ఒక ఇంపార్టెంట్ ఈవెంట్గా మన లైఫ్లో ఒక ఇంపార్టెంట్ ఈవెంట్గా తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే స్పోర్ట్స్ అనేది అందరికీ అవకాశాలు వస్తాయి, అందరికీ స్పోర్ట్స్ ఆడి ఉద్యోగాలు వస్తాయి అన్న కాన్సెప్ట్ ఒకటే కాదు, గుర్తుపెట్టుకోండి. మీ యొక్క ఎవరైతే స్పోర్ట్స్ గేమ్స్ ఏదో ఒక ఈవెంట్ తీసుకొని లైఫ్లో అలవాటు చేసుకుంటారో వాళ్ళ యొక్క మానసిక స్థితి చాలా దృఢంగా తయారవుతుంది. అలాగే శారీరకంగా కూడా ఎలాగో బలంగా ఉంటాం.
ఎవరైతే స్పోర్ట్స్ ఏదో ఒక ఈవెంట్ ఆడతారో వాళ్ళు శారీరకంగా చాలా గట్టిగా ఉంటారు. అదేవిధంగా మానసికంగా కూడా చాలా గట్టిగా తయారవుతారు. వాగ్దేవి అంటే మనం స్పోర్ట్స్లో కానీ అలానే ఎడ్యుకేషన్లో కానీ జాబ్ ప్లేస్మెంట్ పరంగా కూడా ఏ విషయంలో చూసినా నెంబర్ 1 ప్లేస్లో వాగ్దేవి ఉంటుందనేది మరొకసారి నిరూపించడం కోసమే ఈ వాగ్దేవి జూనియర్ కాలేజీ కానీ డిగ్రీ కాలేజీ కానీ ప్రతి సంవత్సరం పిల్లలు కనీసం ఒక 30 నుంచి 50 మంది దాకా స్టేట్ మీట్లో ఆడే పరిస్థితి. అలానే ఇంటర్మీడియట్ కానీ డిగ్రీ కానీ ఒక 30 మంది విద్యార్థులు నేషనల్ ఆడేటటువంటి పరిస్థితి. ఇది గత 15 సంవత్సరాల నుంచి కంటిన్యూషన్గా జరుగుతున్నటువంటి ప్రాసెస్. ఈ సందర్భంగా మరి మనం ఇలాంటి ఈవెంట్స్ని కండక్ట్ చేయడం వల్ల మన పిల్లలు కూడా చాలామంది బయట నుంచి వచ్చే పిల్లలతో పోటీ పడి వీరు కూడా ఏదన్నా ఉంటే ఇంకా పోటీతత్వం స్పోర్ట్స్లో పెరగాలనేది మా యొక్క ఉద్దేశం. దానికోసం ఈరోజు ఈ కార్యక్రమాన్ని టేకప్ చేయడం జరిగింది. దీన్ని మరి చక్కగా నిర్వహించినటువంటి ఫిజికల్ డైరెక్టర్స్ అందరికీ మనందరూ ఒక్కసారి చప్పట్ల ద్వారా వారికి అందరూ అభినందనలు తెలియజేయాలి. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. కూటమి ప్రభుత్వంలో అభివృద్ధి పదంలో అరవపల్లి గ్రామం, ఎమ్మెల్యే సమక్షంలో స్థానికుల వెల్లడి. ఘనంగా సూపర్ స్టార్ మహేష్ బాబు జన్మదిన వేడుకలు నరసరావుపేటలో. అంచులవారిపాలెంలో 2 ఏళ్ల కూటమి పాలన ఇంటింటి ప్రచారం, పాల్గొన్న ఎమ్మెల్యే కన్నా లక్ష్మీనారాయణ. ఈ నెల 11న నరసరావుపేట ఏరియా ఆసుపత్రిలో పలు కొత్త వైద్య యూనిట్లు ప్రారంభం, మంత్రి సత్యకుమార్ యాదవ్ ఆధ్వర్యంలో. నరసరావుపేట ఛాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ నూతన అధ్యక్షునిగా అత్తులూరి సుబ్బారావు ఎన్నిక. పేదల వైద్యానికి సీఎం సహాయ నిధి అండ, 22 మందికి 12,17,000 CMRF చెక్కులు పంపిణీ చేసిన ఎమ్మెల్యే చదలవాడ. నరసరావుపేట వాగ్దేవి డిగ్రీ కాలేజీ గ్రౌండ్లో ఘనంగా అమరావతి ఛాంపియన్షిప్ 2026. వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.